నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశానికి ఒక చీకటి రోజని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ మృతులకు నివాళిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సెంటర్లో మానవహారంగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, మతం కనుక్కొని మరీ మారణ హోమం సృష్టించిన వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ఉగ్రవాద చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ మృతులకు ఆత్మశాంతి చేకూరు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్, భాస్కర్, విజయ్, నాగార్జున, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు ప్రాంగణంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, అలాగే దాడిలో మృతి చెందిన మృతులకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈరోజు మానవహారంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన భారత ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను తరుముకొట్టేందుకు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి మేము నమ్ముతున్నాము. అలాగే ఈ ఉగ్రవాద దాడి అనేది దేశానికే ఒక నల్లటి రోజులాగా మిగిలిపోతుంది. ఈరోజు రాబోయే రోజుల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మన దేశం అలాగే మన కూటమి ఇటువంటి సంఘటనలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మధుసూదన్ గారు కూడా అక్కడ చనిపోవడం, అక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఆయనకి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ 28 మంది మృతులకి ప్రతీకారంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ముష్కరుని మట్టుబెట్టడంతో పాటు మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్య భావాన్ని కలిగి పార్టీలకు అతీతంగా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చి మృతులకు సంఘీభావం తెలియడంతో పాటు ఆ ముందు ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం. మొన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడుల్ని నిజంగా చాలా తీవ్రమైన సంఘటన. ఇది చరిత్రలోనే ఎప్పుడు మర్చిపోని సంఘటన. ఖచ్చితంగా ఆ ఉగ్రవాద దాడుల్ని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టాలని చెప్పి మేము దేశ పౌరులుగా మేమందరం ఆకాంక్షిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ గూడూరులో ఈ కోర్ట్ సెంటర్లో మానవహారం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏవైతే మరీ ముఖ్యంగా అసలు చెప్పాలి ఏంటంటే, ఆ ఉగ్రవాద దాడుల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 కుటుంబాలు, వైజాగ్ ఒకరు, అలాగే నెల్లూరు జిల్లా కావలిపట్నంలో సోమశెట్టి, మధుసూదన్ రావు, వీళ్ళు కుటుంబం చాలా ఉగ్రవాద దాడుల్లో మరణించడం జరిగింది. మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున పరామర్శకు వెళ్ళాము. ఈ ఉగ్రవాద దాడుల్ని ఖచ్చితంగా మన అందరం దేశాలు, మన దేశంలో అందరూ ప్రజలు పార్టీలు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ దీన్ని ఖండించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. తిరుపతి జిల్లా గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాల ఓజిలి బ్రాంచ్ 9వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీబీవీడి విద్యా సంస్థలు పొదలకూరు డైరెక్టర్ శ్రీ నరేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులకు చదువు మాత్రమే ముఖ్యం కాకుండా సంస్కృతి, సంస్కారం నేర్పించాలన్నారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు ముఖ్య పాత్రను పోషించాలన్నారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లను కలిగి ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ పనులు చేస్తున్నారో నిశితంగా తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, పిల్లలకు సరైన పోషణ, విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు దిశానిర్దేశం చేసే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను తరచూ కలుస్తూ ఉండాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శివపార్వతి గారు మాట్లాడుతూ, తల్లిదండ్రుల పిల్లలను గారాబం చేయకూడదని, పిల్లలను చరవాణికి మరియు దూరదర్శన్కి దూరంగా ఉంచాలని, పిల్లలతో తల్లిదండ్రులు తరచూ మాట్లాడుతూ వారు ఏమేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని, వారితో కాలక్షేపంగా చిన్న చిన్న ఆటలు ఆడించాలని కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలను ముఖ్య అతిథి నరేంద్ర రెడ్డి గారు విద్యార్థిని
విద్యార్థులకు బహూకరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో విచ్చేసిన ఆహ్వానితులను అలరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విద్యానికేతన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి శ్రావణి గారు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దయాకర్ గారు, పాఠశాల కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు గారు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 26/4/2025 తేదీన శనివారం ఉదయం 10 గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫలసరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల పేదలకు ఫలసరుకులు అందజేస్తుందని, వేసవికాలం వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, అలాగే పోనక మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వాచ్ షాప్ రాము, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పీడి కరీముల్లా, కోట వెంకటేశ్వర్లు, లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ, గోల్డ్ షాప్ మల్లికార్జున, తూపిలి యశ్వంత్, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వయసు చిన్నదైనా కూడా మనసు చాలా పెద్దది మా మల్లిది. ఎందుకంటే మా మల్లి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆయన ఇదే కాదు, మనం ఈ మధ్య కాలంలోనే ఒక కుట్టు మిషన్ అయితే 3 కుట్టు మిషన్లు తీయించాడు ఒకే రోజు. అంతటి గొప్ప మనసు ఉండాలి. డబ్బు ఉంటే చాలదు, దానికి గుణం ఉండాలి. అది చక్కగా మా మల్లి పొంది ఆయన ఇంకా వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి పోవాలని మనస్ఫూర్తిగా మన ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా మా ఆశేషారెడ్డి గారి పెద్ద ఆయన పైన ఆడినా కూడా ఆయన ఆశీస్సులు మా మళ్ళీ కుటుంబానికి, మన ప్రగతి కుటుంబానికి కూడా చక్కగా ఆయన దీవెనలు మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రతి నెల ఈ పలసరుకులు ఇస్తున్నాం. ఒక 15 కుటుంబాలకి చక్కగా మనం వాళ్ళకి ఆదుకుంటున్నాం కాబట్టి దేవుడు కూడా మన ప్రగతి సేవా సంస్థను కూడా చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా చక్కగా మా పొనక ఆశేషారెడ్డి గారిని గుర్తు తెచ్చుకొని మీరందరూ చక్కగా ఇంట్లో ఒక 20-25 రోజులు ఈ సరుకులు వస్తాయి, చక్కగా వండుకొని వాళ్ళని స్మరించాలని మీ యొక్క ఆశీస్సులు కూడా పొనక ఆశేషారెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా బగబగా మండే ఎండలు ఉన్నాయి కాబట్టి మీరందరూ అందులో ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో నుంచి బయట వచ్చే పరిస్థితి అయితే ఉండకూడదు. ఉదయాన 9 కల్లా మీ కార్యక్రమాలు ఏదైనా పని ఉంటే చేసుకొని, ఏదైనా పని తప్పదు అనుకుంటే తప్పితే బయట రావచ్చని. ఎందుకంటే ఎక్కువగా మనకు కూలింగ్ నీళ్ళు తాగాల్సింది. ఈ 18 రకాల పలసరుకులు పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు చాలా చిన్న వయసులోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రతి నెల కూడా ఎన్ని పనులున్నా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇళ్ళకి మా చేతుల మీదుగా అందరికీ అందజేసే మాకు కూడా గొప్ప అవకాశం ఇచ్చిన మల్లికార్జున రెడ్డి గారు నిజంగా ధన్యులు. వాళ్ళు చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే చంద్రన్న విషయం అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ చేయడంలో ఇంత అద్భుతంగా ఎంత పేషెన్స్ కావాలి. ప్రతిరోజు ఒక 10ల సంఖ్యలో వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని కూడా సమకూర్చి చక్కగా మెయింటైన్ చేస్తున్న గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నిజంగా చంద్రన్న నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే కేవలం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో గూడూరుకి ఒక గుర్తింపు తెస్తే శ్రీ చైతన్య విద్యా సంస్థలు కూడా ముందుగా అభినందించడం చాలా గొప్ప విషయం.
అంటే గూడూరులో ఏ మంచి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా దాంట్లో ప్రగతి సేవా సంస్థ ఉంటాం అని తెలియజేయడానికి మరొకసారి ఉదాహరణగా ఈ కార్యక్రమం తీసుకుంటాం. మమ్మల్ని అభినందించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సారు సో మహేష్ గారిని, నాగరాజ్ సార్ గారిని పంపించారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ కూడా అద్భుతంగా స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి సో సహాయం చేస్తూ ఉన్నారు. సో ఆ సహాయానికి సభాముఖంగా కుటుంబ సభ్యులందరికీ సార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు ప్రగతి సేవా సంస్థ చేసే నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా సో ఆదిశేషర్ రెడ్డి సార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పొనక మల్లికార్జున రెడ్డి సారు నిరంతరం ప్రతి నెల ఫలసరుకులు అందాలి, మా నాన్నగారు ఎంతో అద్భుతంగా సో ఈ కార్యక్రమాన్ని ఆశీస్సులు అందిస్తూ అద్భుతంగా జరపాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల జరుపుతూ ఉన్నారు. సో సార్కి కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సో ఎవరు విద్యాపరంగా కానీ సో వైద్యపరంగా కానీ సో అనేక సేవా కార్యక్రమాలు మన ప్రగతి సేవా సంస్థ అందిస్తూ ఉంది. సో దీనికి సో ఎవరైనా కూడా ఇంకా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మరి ఈరోజు పొనక ఆదిశేషర్ రెడ్డి గారి స్మారకార్థం మిత్రులు మా తమ్ముడైనటువంటి శ్రీ పొనక మల్లికార్జున రెడ్డి గారి మరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ముందుగా ఉంటుంది ఒక సంస్థ, సేవలో ముందుండే సంస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రగతి సేవా సంస్థ వేరే తిరిగే లేదు. మరి ఎక్కడైనా కానీ ఏదైనా పండగ వచ్చినా కానీ ఆ పండగని ముందు మన గూడూరుకి తీసుకొచ్చేది ప్రగతి సేవా సంస్థ. అదేవిధంగా మరి క్రీడారంగంలో మరియు అదేవిధంగా మరి చదువుల్లో రాణిస్తున్నటువంటి వారిని కూడా ముందుగా మనం అభినందిస్తూ వస్తున్నాము. ఆ క్రమంలోనే మరి చక్కగా మరి 598 మార్కులు పొంది మరి శ్రీ చైతన్య విద్యా సంస్థ మరి ఇక్కడ గర్వకారణంగా ఉంది అని అంటే అందుకు మేమందరం గర్వపడేటటువంటి మా శ్రీనివాసులు ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఉన్నారు మా సమక్షంలో. అదేవిధంగా శివకుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా మరి చదువులమ్మ తల్లిని చాలా ముందుకు తీసుకెళ్తూ మా ప్రగతి సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళందరితో కూడా మిళితమైనటువంటి గొప్ప సంస్థ మాది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ సహాయం చేయదలుచుకుంటే ప్రగతి సేవా సంస్థ. శ్రీనివాసరావు గారికి మంచి స్కూల్లో మంచి ర్యాంకులు తెప్పించారు, ఆయనకి ధన్యవాదాలు. తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా 15 మందికి 18 రకాల పలసరుకులను అందించడం, క్రమం తప్పకుండా ప్రతి నెల 4వ వారం శనివారం రోజు 15 మందికి పేద ప్రజలకి అందించడం చాలా మంచి ప్రోగ్రాం ఇది. మా పొనక మల్లికార్జున రెడ్డి గారికి ధన్యవాదాలు. వాళ్ళ తండ్రి పొనక ఆదిశేషర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ విధంగా పంచడం ఎంతో మా ద్వారా అందించడం ఎంతో మాకు ఆనందదాయకం. ఈ విధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ దేవుని దేవల చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ సేవల ముందుంటూ ప్రతి నెల 3 శాశ్వత ప్రోగ్రాంలు జరుపుకుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు కీర్తిశేషులు పొనక ఆదిశేషర్ జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి పర్మనెంట్గా ఈ పలసరుకుల కార్యక్రమం అందజేస్తున్న ప్రతి నెల 15 మందికి 18 రకాల పలసరుకులు అందించాలంటే చాలా ఆషామాషి కాదు. ఇటువంటి మహత్వ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మల్లికార్జున రెడ్డి కుటుంబానికి ఆ భగవంతు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఇంకా అనేక సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ పొనక ఆదిశేషర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారు 18 రకాల పలసరుకుల్ని 15 మంది దాతలకు ఈరోజు నిరుపేదలకు అందించడం జరుగుతుంది. గూడూరు పట్టణంలో ఈ విధంగా ప్రగతి సేవా సంస్థ తరఫున అనేక మంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ పేదలకి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ విధంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఆలోచన విధానాన్ని రూపకర్తగా మార్చి ప్రజలకు ఉపయోగపడడం చాలా సంతోషదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రానికి ధన్యవాదాలు. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
प्रधाभान् भवति एवं वेद योपामायनं वेद आयुधभान् भवति यज्ञर्वापामायनं वेद మాతమ్మలకు కేటాయించిన నివేశన స్థలాలను వేరే వారి పేర్లు పెట్టి ఆక్రమణకు గురి చేస్తున్నారని అడిగితే మేము మీడియా వాళ్ళం ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తున్నారని అధికారులు తమకు న్యాయం చేయాలని గూడూరు మాతమ్మలు కోరుతున్నారు. గూడూరు డివిజన్ నందు కొన్ని సంవత్సరాలుగా మాతమ్మలుగా పేరు పొంది తమ జీవనోపాధిని సాగిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాతమ్మల జోగిని వ్యవస్థను రద్దు చేసి వారికి శాశ్వత గృహ సముదాయం మరియు వారికి చేదోడుగా గౌరవంగా బ్రతకడానికి ప్రభుత్వం వైపు నుంచి జీవన వృత్తిని కల్పించారు. ఇందులో భాగంగా 30 సంవత్సరాల కిందట మా తమ్ములకు గాంధీనగర్ వద్ద సుమారు 47 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన అప్పటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వం. అయితే ఇటీవల కాలంలో మీడియా ముసుగులో వారి కమ్యూనిటీకి చెందిన రాఘవేంద్ర అలియాస్ రఘు అనే వ్యక్తి మీడియా పేరు చెప్పుకొని అధికారులను ప్రలోభపరిచి 3 ఇంటి పట్టాలను పేర్లు మార్చి తన బంధువులైన వారి పేర్లు నమోదు చేయించాడు. ఇదేమని ప్రశ్నించిన మాతమ్మలను ఆడవారు, అందులోని వయోవృద్ధులైన వారిని కనీస గౌరవం లేకుండా మీడియాతో చెప్పలేని భాషను ఉపయోగించి నానా బూతులు తిట్టాడని మాతమ్మలు మీడియా ముందు వాపోయారు. ఎకనైనా ప్రభుత్వం వారు సరైన రీతిలో స్పందించి వయోవృద్ధులైన మా మాతమ్మలకు సరైన న్యాయం చేసి మీడియా ముసుగులో అరాచకాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మాతమ్మ, నా పేరు మీ మాతమ్మ, గాంధీనగరు దీపాలు పంచాయతీ. అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు 46 మందికి. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. ఆ అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్లో కొలిచారు. ఆ అమ్మాయి కొలిసింది వేసుకున్నారు. వేసుకొని చిట్టూరు భవానమ్మ, ఆడించి కొల్లపూడి నాగరాజమ్మ, ఉసిరిపాటి రాఘవేంద్ర అంటే ఆయన పేరు రఘు. ఆ రఘు అని ఆయన మీడియా ఉన్నాడని, విలేకరులందరూ ఆయన చేతిలో ఉన్నాడని భలే మిడిచిపడతా భక్తులు కట్టాలు ఎత్తుకొని మా మీదకి వస్తున్నాడు. ఆయన ఏందో మా మీద పెద్ద రూపాయలు చేస్తున్నాడు. మాకు గొలిచేటప్పుడు అప్పుడు పల్లి దుర్గా ప్రసాదరావు గొలిచాడు మాకు స్థలాలు. అప్పటి నుంచి మేము ఎగులాడుకుంటా ఉండేవి. ఇప్పుడు ఆయన వచ్చినాడు పాపం ఉద్యోగం లేక ఉద్యోగం చేసి ఇప్పుడు ఆయన వచ్చి రాఘవేంద్ర అని ఆయన
వాళ్ళ అమ్మది మా దొంగ పేరు వేసుకుని ఉన్నాడు. వాళ్ళ అమ్మకి కూడా దొంగ పేరు నికరంగా పేరు లేదు. ఇయ్యారా ఒకడు అంటే నిలబడి కంచి నాటిచ్చినాడు. మాకమ్మ మాకు గాంధీనగర్లో ఇళ్ళ జాగా ఇచ్చినాడు. ఇళ్ళ జాగా ఇస్తే మా 46 మందిలో 3 పేర్లు రాఘవేంద్ర, విసిరిపాటి రాఘవేంద్ర పాఠాలు ఎత్తేసి పేర్లు మార్చేసి వాళ్ళ అమ్మోళ్ళు పాఠాలు గడిపించి విసిరిపాటి అంకమ్మ కొల్లపూడి నాగరాజమ్మ తెచ్చి వాళ్ళ అమ్మకి వేసుకున్నాడు. అమ్మది ఆమెకి వేసినాడు. దొంగతనం చేసి 3 పేర్లు ఎత్తి వాళ్ళకి వేసి రుబాబు చేస్తా ఈడీ అంతా నా చేతిలో ఉంది, పేపర్ వాళ్ళంతా నా చేతిలో ఉన్నారు, నేను లంచాలకు పాల్మని నేను లంచం తీసుకున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు సలహాలు ఇచ్చేదిలా, మీకు ఏమిలా, మీరు ఏం చేసుకుంటారో చేసుకో, దిక్కున్న సార్ చెప్పుకోబండి మూతుకుండా అడుగుతున్నారు. దయచేసి మా పట్టాలు మాకు తీసిచ్చేసి మా ఇళ్ళ జాగాలు మాకు ఇచ్చేయాలి. పొట్టిరావులు పారుక మేము 70 సంవత్సరాల నుంచి కోరుకాడినాము. మా తమ్మలమే మాకు అందరికీ రిజిస్టర్ అయిపోయినాము. మేము రిజిస్టర్ అయిన మా తమ్మలని గవర్నమెంట్కి చెందినవాళ్ళని కోరుకాడి కయ్యలు ఇల్లు రాబోయేటప్పటికి ఆ ఇల్లు నాది పెరుక్కొని పూడూరు నారాయణుడు ఏమాత్రం నీకు ఇల్లే ఈయన గవర్నమెంట్తో పోటీ చేసుకోపోయి ఎవరో నాతో మాట్లాడదట ఆయన ముసలి దాన్ని మాట్లాడి ఎట్టంటే అడుగుతున్నాడు. తిరుపతి ఎస్పీ కాడి నుంచి వచ్చింది కాగితం, డిఎస్ఎం కాడికి వచ్చే మొహాతాన్ని చేయమన్నది. 7 నుంచి మళ్ళీ ఎస్ఐ కాడికి పోతే ఎస్ఐ ఏమంటే ఏంది మీకు ఇచ్చేది పండు బయటకు అని చెప్పిన ఆయన నేర్తున్నాడు. మేము ఏడ తెచ్చిపోవాలో, మేము ఏడ ఉండాలా, మా పట్టాలు మా కయ్యలు మాకు ఇస్తే ఇచ్చినట్టు వేసుకొని అక్కడనే నాది మా అక్క సరిపోయి నాకు ఇచ్చింది ఆ ప్యాట్లో నాటి అన్నీ నాటి వేసినారు. మేము తిరిగేసేసినాం. తిరిగేసింది ముందు చేసుకొని ఆ ఇలోకర్ అనేవాడు మా మీద కవరాఫ్ చేసి లంచం తీసుకొని మా మీద కవరాఫ్ చేసి మమ్మల్ని ఎక్కడికి ఎక్కనీయకుండా మమ్మల్ని ఎవరిని మాట్లాడనీయకుండా రఘు పేరు రఘు అట్లా చేసి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని నానకబం చేసి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆట మీదకు పానీయకుండా చేసి మీకు నెలకి 3 లక్షలు కడతాం, మీకు కయ్యలు ఇస్తాం, మాగాని ఇస్తాం, 5 ఎకరాలు మాగాని ఎన్ని ఇస్తామో మీకు మీరు ఆట మీదకు పోవద్దు అన్నారు. మరి గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బెల్లం భూపాల్ నాయుడు జ్ఞాపకార్థం ధర్మపత్ని రచనమ్మ దాతృత్వంతో వెండి కిరీటం అందజేశారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అలంకరించారు. అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండల పరిధిలోని మడబనూరు గ్రామంలో కీర్తిశేషులు పముజుల చినరామ సుబ్బమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం నుంచి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు పొముజుల మోహన్ రావు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన పొముజుల చిన్నరామ సుబ్బమ్మ రామశేషియల జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఈ పోటీలలో మొదటి స్థానం పొందిన వారికి 20,000 రూపాయలు, రెండవ స్థానం పొందిన వారికి 15,000 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేస్తామన్నారు. 27వ తేదీ సాయంత్రం మడమనూరు గ్రామంలో కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించి మంచి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన మురళీ, సుబ్బయ్య, నరసయ్య, వాలీబాల్ క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కావున అందరూ వచ్చి ఈ పోటీల్ని తిలకించి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రెండు టీములు హోరాహోరీగా పోరాడుతున్నారు. షాట్ మా గుడ్ షాట్ ఎంకరేజీనమ్మా. స్వగ్రామం మడమనూరు నందు మా యొక్క తల్లి పొముజుల చిన్న సుబ్బమ్మ, మా తండ్రి పొముజుల రామశేషయ్య గారి గుర్తుగా మా అమ్మ దినం రేపు 27వ తారీఖు ఏప్రిల్ 27 మేము వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మా ఫ్యామిలీ మొత్తం కలిపి మేము డిసైడ్ చేసినాము. ఈ రోజున 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు ఈ మండలం ఉన్న అందరూ వాలీబాల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. 8 టీంలు పార్టిసిపేట్ అవుతున్నారు. ఈరోజు ముఖాముఖి గేమ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచిగా జరిగినట్టు మేము అభిప్రాయం. ఈరోజు పోటీల్లో గెలిచిన వారికి మొదటి ప్రైజ్ వాళ్ళకి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 తరఫున ఇవ్వటం నిశ్చయించినాము. ఇప్పుడు ఇస్తాం కనుక దాంతోపాటు మెడల్స్ మడవనూరు నందు గ్రామంలో భరతనాట్యం ప్రోగ్రాం కండక్ట్ చేసి రేపు సాయంకాలం గౌరవ సన్మానాలు వీళ్ళందరికీ సన్మానాలు చేయబడతాయి. మెడల్స్, షీల్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు. ఓకే సార్. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి
వెంకయ్యార్య ప్రభో దేవా. అందరి కోసం యోచించి అందరి బాధలు తొలగించి, అందరి కోసం యోచించి అందరి బాధలు తొలగించి, రోగులకెంతో సేవలు చేసి, రోగులకెంతో సేవలు చేసి ప్రేమను మమతను పంచావు స్వామి వెంకయ్యార్య ప్రభో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై మళ్ళీ కలుసుకుందాం.